75వ కీర్తన మొదటి వచనము అందరం కూడా మనం కలిసి చదువుకుందాం. 75వ కీర్తన మొదటి వచనము అందరం కూడా మనం కలిసి చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభు దినంలో పరిశుద్ధ దినంలో మీ మందిర ఆవరణంలో చేరు ప్రభా, మీ బిడ్డలుగా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణానికై మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినందుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభావ, మానవుని మీ సంకల్పం ఎంతో గొప్పది. మానవుని ఎంతగానో ప్రేమించి లోకానికి దిగి వచ్చినారు, శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. ప్రభావ, మీకు వందనాలు. ప్రభావ, మా పాపాల క్షమాపణ విడుదల కలుగజేసినందులకై వందనాలు. మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి ఉదయకాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి మేము వచ్చినాం. ప్రభావ, ఇంతవరకు పాటల ద్వారా మీరు మనం మహింపరచగలిగినా మీకు వందనాలు. ఆరాధన వర్తమానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇది నాన్న మా కొరకు పరలోకం తెరవదు. పరలోకం నుండి మీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రభావ, మీ వాక్యం వినాలని, మిమ్మల్ని ఆరాధించాలని మేమెంతో ఆశతో మీ సన్నిధికి వచ్చినాం. ప్రభావ, మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ప్రభావ, సహాయం దయచేయండి. అయోగ్యుడు నా పాత్రలను పరిచయం చాలిన వాడిని కాదు ప్రభావ. మీ ఆత్మచేత నన్ను అభిషేకించి ప్రభావ మీ బూరగాలను వాడుకొని ప్రభావ నాయన మీరే మయం పొందమని ప్రార్థన చేస్తున్నాం. అట్లు ప్రభావ శత్రు కార్యాలను కూడా లయపరచండి. వాతావరణాన్ని తేటపరుస్తూ రండి. కరెంటు మైకులు మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆన్లైన్ అయితేనేమి, నెట్ అయితేనేమి అన్ని సక్రమంగా వచ్చేటప్పుడు ప్రభావ సహాయం దయచేయండి. అట్లు ప్రభావ మీకే మహిమ గంత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఇక ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభు ప్రజలమైనటువంటి మనము ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం వచ్చినాం కనుక ఈ దినాన ప్రభువును ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుకు మనం ఎంతో వందనస్తులమై ఉంటా ఉన్నాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకుంటా వచ్చినాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయన. కనుక ఆయన ఎంతో గొప్ప దేవుడు. లోకంలో ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడూ లేడు. ఏంటి దేవుని యొక్క గొప్పతనం మనం చూస్తే ఈ 10వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఉంది. చూడండి, దయచేసి చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచిన. తర్వాత కూడా చదవండి. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారముల నుండి గాలిని రావించిన. చాలా గొప్ప దేవుడు. బలము చేత భూమిని సృష్టించినటువంటి దేవుడు. ఆకాశములు నోటి మాట చేత సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆ నక్షత్రంలో పేర్లు పెట్టినటువంటి గొప్ప దేవుడు. మానవుని తన స్వహస్తాలతో దేవుడు నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు. మానవుడు మంటితో మానవుని తయారు చేసి మానవుని నాసికారంధంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక యెహోవా నీ వంటి వాడెవడు, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామమును ఘనమైనదాయను. కనుక ఆయన గొప్ప దేవుడు, ఘనమైనటువంటి దేవుడు. అందుకే దావీదు రాజు అంటా ఉన్నాడు. అమర్ చదవండి, కీర్తనలు 16వ అధ్యాయం 7వ వచనం. అందుకే దావీదు రాజు ఏమంటా ఉన్నాడో చూడండి, కీర్తనలు 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. చాలండి.
నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను స్తుతించదును. మనకి ఆలోచన చెప్పేటటువంటి దేవుడు, ఆయన ఆలోచన ద్వారా మనల్ని నడిపించేటటువంటి దేవుడు. ఆ యొక్క ఆలోచనలో నీవు నేను ఉన్నాం కనుకనే ఈ ఉదయకాల సమయంలో మనం బ్రతికింపబడినాం. ఆయన సన్నిధికి మనం వచ్చినాం, ప్రభువును మనము ఆరాధన చేస్తా ఉన్నాం. యెహోవా నీ వంటి వాడు ఎవ్వడు కూడా ఈ భూమి మీద లేడు. అందుకే కీర్తనకారుడు 75వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? చదవండి మరొకసారి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చాలండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు చెల్లిస్తా ఉన్నాడంట? ఎందుకు? నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గనక సమీపముగా, నీకు నాకు సమీపముగా ఆయన వచ్చినటువంటి దేవుడుగా, నీకు నాకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు గనుక ఉదయకాల సమయంలో దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామనే మాట కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఈ కీర్తన 75వ అధ్యాయంలో మనం చూస్తే కీర్తనకారుడు దేవుణ్ణి 4 రకాలుగా ప్రభును ఆరాధన చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కనుక ఆయన సమీపంగా ఉన్నందుకు కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. రెండవదిగా చూడండి, కీర్తనలు 75వ అధ్యాయం 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చేవాడు. చాలండి. దేవుడే తీర్పు తీర్చేవాడు. కనుక తీర్పు తీర్చే దేవుణ్ణి బట్టి ప్రభును కీర్తనకారుడు ఆరాధిస్తా ఉన్నాడు. మూడవదిగా చూస్తే 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఆయన చేతిలో పాత్ర ఉంది. ఆయన చేతిలో ఉన్నటువంటి పాత్రను బట్టి కీర్తనకారుడు ప్రభువును ఘనపరుస్తా ఉన్నాడు. 9వ వచనం చదవండి. నేనైతే నిత్యము ఆయనను స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. యాకోబు దేవుడు గనుక నిత్యము నేను కీర్తించెదననే మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే కీర్తనకారుడు అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ఇలాంటి అనుభవంలోకి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. ఇలాంటి అనుభవంలో ఒకప్పుడు మనం లేం. ప్రభుని అంగీకరించక మునుపు మన జీవితం బహు భయంకరంగా ఉంది కదా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. చూడండి, కీర్తనలు 75వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కనుక ప్రభువుని అంగీకరించక మునుపు నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాము? అహంకారమైనటువంటి స్థితి మనది. అహంకారంలో మనం ఉన్నాం. మన యొక్క పాపాన్ని బట్టి మనము అహంకారంలో ఉన్నాం. పెద్దోళ్ళంతా ఉంటారు కదా, వీనికి కలుగు నెత్తికెక్కినాయని చెప్తా ఉంటారు. ఇది మన పరిస్థితి. అహంకారంతో మనము జీవించేటటువంటి వారు. రెండోదిగా మనం చూస్తే 5వ వచనం చదవండి. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. చాలు. పొగరు పట్టి మాటలాడకుడి. రెండోదిగా మన స్థితి ఎలాగుందంట? పొగరు పట్టి మాటలాడేటటువంటి స్థితి, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి జీవితం, వ్యర్థమైనటువంటి వాటిని మనము అనుసరించేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మూడోదిగా ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? తర్వాత చదవండి. కాదు, అదే చదవండి. పొగరు పట్టి మాటలాడుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మూడవదిగా భక్తిహీనమైనటువంటి స్థితి, అన్గాడ్లీనెస్, దేవుడు లేనటువంటి వారం. కనుక నీ జీవితం, నా జీవితంలో ప్రభువుని అంగీకరించక మునుపు అహంకారులంగా మనం ఉంటా ఉన్నాం. పొగరుతో మనం ఉంటా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితం నీవు నేను జీవించేటటువంటి వారంగా మనం ఉంటాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పొగరును బట్టి, ఈ యొక్క అహంకారాన్ని బట్టి మనము పాపానికి దాసులంగా మనం ఉంటా ఉన్నాం. ఇవన్నీ మన హృదయంలో ఉండటం బట్టి మనం దేవుని స్తుతించలేనటువంటి వారంగా ఉన్నాం. దేవుని మనం ఆరాధించలేనటువంటి వారంగా ఉన్నాం. అయితే ఇటువంటి మనలను దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి వాడే ఉన్నాడు. చూడండి, ఈ యొక్క 4వ వచనం దయచేసి చదవండి. 75:4. అహంకారులై ఉండకుడి అని. చూడండి, ఇక్కడ ఈ అహంకారము, ఈ యొక్క పొగరు దేవుని వాక్యంలో ఎవరి గురించి రాయబడిందంటే, అమ్మ చదవండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 29-30 కలిసి చదవండి. మోయాబీల గర్వమును గురించి వింటిని, నాకు తెలిసి చేయలేని క్రియలు వారు బహుగా చేయించున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూస్తే 29:30లో గర్వము,
అతిశయము, అహంకారము, పొగరు మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి గురించి చెప్పబడతా ఉన్నాయి? మోయాబీయులను గురించి చెప్పబడతా ఉన్నాయి. ప్రభుని అంగీకరించక మునుపు మనలో ఉన్నటువంటి ఈ పాపాన్ని బట్టి మనం కూడా మోయాబీయుల జాబితాలో ఉండవలసినటువంటి వారం. మోయాబీయుల గురించి దేవుని వాక్యంలో రాయబడింది, మోయాబీయులు అక్రమమైనటువంటి సంతానం అనే మాట రాయబడింది. కనుక మనకు పాపాన్ని బట్టి మన జీవితంలో కూడా మనము క్రమం లేనటువంటి వారం, అక్రమంగా నడుచుకునేటటువంటి వారం. సరైన పద్ధతి మన జీవితానికి ఉండేది కాదు. ఏ సైతాను మనల్ని ఎట్లా నడిపిస్తా ఉంటే ఆ విధంగా మన జీవితము ఉండేటటువంటిది. అటువంటి మనలను దేవుడు అద్భుతంగా ప్రేమించాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి పొగురును బట్టి మనము ఎలాంటి వారమంట? మనము ఎలాంటి వారం అని చెప్తా ఉంది? మనము మోయాబీల జాబితాలో క్రమము లేనటువంటి వారంగా మనము ఉంటా ఉన్నాం. రెండోది మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనా ఎన్నడూ. అదెంత భయంకరమైనటువంటి శాపము! మోయాబీయులు దేవుని సమాజంలో చేరుటకు అర్హత లేదంట వాళ్ళకి. మనం కూడా మన యొక్క అహంకారాన్ని బట్టి, మన యొక్క గర్వాన్ని బట్టి, మనం కూడా మోయాబీయుల జాబితాలో ఉన్నటువంటి విధానమును బట్టి మొట్టమొదటిగా క్రమం లేనటువంటి జీవితంలో మనం ఉంటా ఉన్నాం. రెండోదిగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎలాంటి స్థితి అంటే మనది దేవుని యొక్క సమాజంలో చేరడానికి మనకు అర్హత లేదు, దేవుని సన్నిధికి రావడానికి మనకు అర్హత లేదు, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఎలాంటి అర్హత లేనటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. తర్వాత మూడోదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. అహంకారము పూని ఆ ప్రవక్తయు చావవలెను. గనుక మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి గర్వం అనేటటువంటి ఈ పాపాలను బట్టి మనము మరణానికి లోనవుతున్నటువంటి వారము. మరణం అనగా ఎడబాటు, నిత్య దేవునితో నిత్యమైనటువంటి ఎడబాటు నీవు నేను పొందవలసినటువంటి వారము. మరణానికి, నిత్య నాశనమునకు, అగ్నిగుండమునకు పాత్రముగా కావలసినటువంటి వారమైనటువంటి మనల్ని దేవుడు అద్భుతంగా ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత చూద్దామండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత అష్షూరు రాజు యొక్క అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షించును. గనక ఆ యొక్క అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి నీవు నేను శిక్షకు పాత్రులముగా ఉంటా ఉన్నాం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! మన యొక్క అహంకారాన్ని బట్టి, మన యొక్క పగరును బట్టి మనం క్రమం లేనటువంటి జీవితంలో జీవించేవారం. మన యొక్క పాపాన్ని బట్టి మనము దేవుని సన్నిధికి చేరలేనటువంటి వారం, దేవుని మందిరానికి, ఆలయంలోకి ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వారం. మన యొక్క పొగురు, మన యొక్క గర్వము, ఈ పాపాన్ని బట్టి మనము మరణానికి పాత్రులముగా ఉంటా ఉన్నాం. అంతేనాని మనము శిక్షకు పాత్రులముగా ఉంటా ఉన్నాం. ఎంత ప్రేమ గల దేవుడు! ఇలాంటి మనలను దేవుడు అద్భుతంగా ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. 2 కీర్తనల గ్రంథం 75వ అధ్యాయము. ఇంకా మనం చూస్తే మనలో ఎలాంటి పాపాలు మనం ఉన్నాయో చూస్తే కీర్తనలు 75వ అధ్యాయము 5వ వచనంలో భక్తిహీనులు అనే మాట వ్రాయబడింది. భక్తిహీనులు దేవుని వాక్యంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో మనం చూడొచ్చు కదా. కీర్తనలు 31వ అధ్యాయము చదవండి అన్నమాట. కీర్తనలు 31వ అధ్యాయము 17వ వచనం చదవండి. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుతురుగాక. మన యొక్క భక్తిహీనతను బట్టి మన గత జీవితంలో మనము సిగ్గు కలిగినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనము అవమానంలో మనం ఉన్నాం. అలాగే కీర్తనలు 37వ అధ్యాయం 20వ వచనం చదవండి. కీర్తనలు 37వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు నశించిపోదురు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! మన యొక్క భక్తిహీనతను బట్టి మనము నశించిపోయేటటువంటి వారంగా ఉన్నాం. మన భక్తిహీనతను బట్టి మనము సిగ్గు, అవమానంలో మనము ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత చూడండి, కీర్తనలు 119వ అధ్యాయము 155వ వచనం దయచేసి చదవండి. కీర్తనలు 119, 155.
భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుటం లేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉందంటే కనుక మన యొక్క భక్తిహీనతను బట్టి రక్షణకు మనము దూరంగా ఉండవలసినటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇన్ని రకాలైనటువంటి పాపాలు మన జీవితంలో మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నాయి. మన అహంకారాన్ని, మన పొగురుతో మనం పాపంలో ప్రవేశించినాం. మన భక్తిహీనతను బట్టి మనం సిగ్గు అవమానంలో ఉన్నాం. మన యొక్క భక్తిహీనతను బట్టి మనం పాతాళంలో దిగిపోయేటువంటి స్థితిలో ఉన్నాం. మన యొక్క భక్తిహీనతను బట్టి మనము అస్థిరులంగా, స్థిరము లేనటువంటి వారంగా ఉన్నాం. మన భక్తిహీనతను బట్టి మనము రక్షణ లేనటువంటి వారంగా, రక్షణకు వెలుపట మనము ఉండవలసినటువంటి వారం. ఇలాంటి మనలను దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో ప్రేమిస్తా వచ్చినాడు. ఇలాంటి పాపములు ఉన్నటువంటి మన జీవితంలో మనం దేవుణ్ణి స్తుతించలేనటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో ఇంత ఘోరమైనటువంటి పాపలకు ఏం జరగాల? శిక్ష విధించబడాల. శిక్ష విధించే వాళ్ళు ఎవరండి? ఈ లోకంలో తప్పు చేసే శిక్ష విధించేది ఎవరు? జడ్జి, న్యాయాధిపతి. న్యాయాధిపతి ఈ లోకంలో మానవుని పాపానికి శిక్ష విధించేవాడుగా ఉన్నాడు. అయితే ఆ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపినాడు. ఎందుకు? నీకు నాకు తీర్పు తీర్చడానికి ఆయనను ఈ లోకానికి పంపినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ మాట చూద్దామండి. 2 తిమోతి దయచేసి చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి గల న్యాయాధిపతి అయినను. ఇక్కడ మనం చూస్తే నీతి గల న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి పంపినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన నీకు నాకు ఎలాగ తీర్పు తీరుస్తా వచ్చినాడు? ఆయన నీ తీర్పు నా తీర్పు అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. నీవు నేను పొందవలసినటువంటి పాప శిక్ష ఆయన మీద వేసుకున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేనా అండి? మనం చూస్తా వచ్చినాం కదా. యెషయాగ్రంథం 53వ అధ్యాయంలో దయచేసి చూడండి 10వ వచనం. యెషయాగ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయాగ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. ఆయన నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. అలాగే 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు చాలండి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఏమైందంట? ఇష్టమైందంట. నీ యొక్క నా యొక్క శిక్ష యేసు ప్రభుల వారి శిలువలో పొందుతా వచ్చినాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడినాడు. అతడు గాయపరచబడినాడు, నలుగగొట్టబడినాడు. అనేకమైనటువంటి దెబ్బలు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో పొందినాడు. కనుక నీకు శిక్ష విధించాలా? అయితే ఆయన నీతి గల న్యాయాధిపతిగా నీకు విధించాల్సినటువంటి శిక్ష ఆయన శిలువలో పొందుతా వచ్చాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప ప్రేమ! ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరైనా చూపించినారో? ఎవరు కూడా చూపలేదండి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల నేను కృప చూపుతా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దీవెన, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు నాకు కలుగజేస్తా వచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించాలా, ప్రభుని మనము ఘనపరచాలా. తండ్రి, ఒకప్పుడు నేను అహంకారంతో, గర్వంతో, భక్తిహీనతతో నేను జీవిస్తా ఉంటేని అటువంటి నన్ను నువ్వు ప్రేమించినావు ప్రభువా. నాకు రావాల్సిన తీర్పు, నాకు రావాల్సిన శిక్ష నువ్వు పొందినందులకై ఉదయకాల సమయంలో తండ్రి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నానని ప్రభుని మనము ఘనపరచాలి, ప్రభుని మనము స్తుతించాలి. రండి తర్వాత చూద్దాం. 75వ కీర్తన 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉందంట. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చేతికి ఒక పాత్రనిచ్చినాడు కనుక ఆ పాత్రలో ఏముందంట? ఏముంది? దయచేసి చదవండి. అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. కనుక ఆ యొక్క పాత్రలో ఏముందంటే, ఆ పాత్రలో మానవుని యొక్క పాపము, మానవుని యొక్క శాపం అంతా కూడా ఆ యొక్క పాత్రలో ఉంచబడి ఉంది. తర్వాత కిందిలో చదవండి. ఆయన దానిలోకి పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ కూడా మట్టితో కూడా దాన్ని పీల్చి బ్రింగి వేయాలి. కనుక ఈ పాప పాత్రను నీవు నేను త్రాగాల. ఎందుకంటే మానవులందరి యొక్క పాపము, శాపము ఆ పాత్రలో ఉంచబడింది. ఆ పాత్ర తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చేతికి ఇచ్చినాడు. అయితే కుమారుడైనటువంటి దేవుడు నీవు నేను తాగవలసినటువంటి ఈ పాత్ర తాను త్రాగుతా వచ్చినాడు కదా. అందుకే అంటాడు మత్తయి సువార్తలో ఆ మాట, మనము మత్తయి సువార్తలో 26:39 మనం ఆ మాట చూడొచ్చు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 26
39 దయచేసి చదవండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక ఆనాడు దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ పాత్ర చేత పట్టుకుని, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుండి తొలగించివేవి. ఎందుకు ఇది పాపంతో నిండి ఉంది, శాపంతో నిండి ఉంది. ఈ గిన్నె నేను త్రాగలేను, అయినా కూడా నా ఇష్ట ప్రకారం కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే ఇష్టపూర్వకంగా నీవు నేను త్రాగవలసినటువంటి ఈ పాపపు పాత్రను యేసుక్రీస్తు ప్రభుల వారు తాను త్రాగుతా వచ్చినాడు. నీకు నాకు రక్షణ పాత్రను దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు. అందుకే భక్తుడు పాట రాశాడు కదా, రక్షణ పాత్ర నేను ఎత్తుకొని నీకు స్తుతులు చెల్లించదని. కనుక ఉదయకాల సమయంలో నీ యొక్క పాప పాత్రను ఆయన తీసుకున్నాడు, రక్షణ పాత్రను నీకు ఇచ్చాడు. కనుక నువ్వు ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. ఇట్లా ఆరాధించాలా, తండ్రి ఒకప్పుడు నేను పొగరు పట్టినటువంటి స్థితి, అహంకారమైనటువంటి స్థితి, గర్వంతో కూడినటువంటి స్థితి, భక్తిహీనత నా స్థితి, అలాంటి నన్ను ప్రేమించినావు ప్రభువా, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినావు, శిలువలో నువ్వు మరణించి తిరిగి లేచినావు, నా పాపపు పాత్రను నీవు త్రాగినావు, ఈ రక్షణ పాత్రను నాకు ఇచ్చినందులకై తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నేను నిన్ను గణపరుస్తా ఉన్నానని ప్రభువుని మనము స్తుతించాలా, ప్రభువుని మనము ఆరాధించాలా. తర్వాత చూస్తే 75వ కీర్తన 1వ వచనం దయచేసి చదవండి. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావు. నీవు అనే చోట ఒకటి ఉంది, కింద పుట్టినట్లో చూడండి నామము అనే మాట ఉంటుంది. కనుక నీ యొక్క నామము మాకు సమీపముగా ఉంది. ఎంత గొప్ప దేవుడు! మన యొక్క పాపాన్ని బట్టి మనల్ని విడిచిపెట్టలేదు, మన యొక్క పాపాన్ని బట్టి మనం తోసివేయలేదు. నీకు సమీపంగా, నాకు సమీపంగా, నిన్ను నన్ను ప్రేమించిన వాడే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎట్లా దిగి వచ్చినాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఉంది ఇక్కడ, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడిన అనే మాట వ్రాయబడింది. యేసు అను నామములు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఏం చేశాడు చదవండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము కింద భూమి మీద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో కూడా మానవునికి రక్షణ లేదు. ఆయన లోక రక్షకుడుగా నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు అను నామములో ఈ లోకానికి వచ్చినాడు. యేసు క్రీస్తు అనే నామములో నీకు నాకు అద్భుతమైనటువంటి రక్షణ కలుగజేసినాడు. మన పాపాన్ని బట్టి రక్షణకు వెలుపట్టి ఉన్నాం, నిజ దేవుని ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నాం. అటువంటి మనల్ని రక్షించడానికి యేసు క్రీస్తు అనే నామములో ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. తర్వాత చూడండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం దయచేసి చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో ఆయన నామము మూలముగా పాప క్షమాపణ, ఆయన యొక్క నామాన్ని బట్టి మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు. యేసుక్రీస్తు అను నామములో నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు నామములో రక్షణ నీకు నాకు కలుగజేసినాడు, నీకు నాకు పాప క్షమాపణను కలుగజేసినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రక్షణ నువ్వు పొందినావా? ఈ పాప క్షమాపణ నీవు పొందినావా? పొంది ఉంటే ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రభువును స్తుతించాలా. ఎట్లా స్తుతించాలా? దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు? నీ నామము మాకు సమీపముగా ఉండుటను బట్టి ప్రభువా మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని ప్రభువును మనము స్తుతించాలా, ప్రభువును మనము ఆరాధించాలా, ప్రభువును మనము ఘనపరిచే వారంగా మనం ఉండాలా. తర్వాత మనం చూసినట్లయితే 75వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రాచురము చేదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. యాకోబు దేవుడు అంట. ఈ దేవుడు ఎవరి దేవుడు? యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! యాకోబు దేవుడు ఎలాంటి దేవుడు? దేవుని వాక్యంలో రాయబడింది, యాకోబు దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. యాకోబు చేసిన పాపాన్ని బట్టి యాకోబుని దేవుడు శిక్షించలేదు. తన అన్నను మోసం చేసి యాకోబు తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని అంతా కూడా కొనుక్కున్నాడు. అంతేనా అండి? అన్నను మోసం చేసి యాకోబు ఏం చేసినాడు? తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తాను వేషం వేసుకొని తాను తీసుకుంటా వచ్చినాడు. తన అన్న తనను ఎక్కడ చంపుతాడు అన్నటువంటి భయంతో ఇంటి నుండి పారిపోయినాడు. పరిగెత్తి పోతా ఉన్నాడు. రాత్రి సమయం అయింది. బేషబాకు చేరుకున్నాడు. అక్కడ పడుకున్నాడు. నిద్రపోదాం, విశ్రాంతి తీసుకుందామని ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు.
ఆ నిద్రపోయే సమయంలో దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో చూడండి, ఎవరైనా తప్పు చేసినారు, ఎవరైనా శిక్షకు పాత్రులైనటువంటి వారు పరిగెత్తి పారిపోయి పోలీసు వాళ్ళకు దొరికినారనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు? సన్మానిస్తారా? వాళ్ళతో మాట్లాడతారా? వెంటనే వాళ్ళని ఏం చేస్తారు? శిక్షిస్తారు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు యాకోబును శిక్షించలే, యాకోబును ఏం చేస్తా ఉన్నాడు? దీవిస్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, ఇన్ఫినిటీ బ్లెస్సింగ్, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు యాకోబుకి ఇస్తా ఉన్నాడు. ఈ యాకోబు దేవుడు ఉదయకాల సమయంలో నీకు కూడా, నాకు కూడా, మనందరికి కూడా దేవుడు అయినాడు. మనం కూడా మన పాపాన్ని బట్టి పారిపోయినాం, మన పాపాన్ని బట్టి శిక్షకు పాత్రులం. అయితే మనల్ని దేవుడు శిక్షించలే, మనల్ని ఎంత అద్భుతంగా ప్రేమించినాడంటే అదే దేవుని వాక్యంలో రాయబడింది. అగాపే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. ఎండ్ ఆఫ్ ద లవ్, ఇంకా అంతకంటే ప్రేమ లేదు. ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు కూడా చూపలేదు. అలాంటి ప్రేమతో, అగాపే ప్రేమతో యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమించినాడు. కనుక ప్రేమైన సోదరుడి ఉదయకాల సమయంలో ఈ యాకోబు దేవుడు నీకు దేవుడుగా ఉంటే నువ్వు ప్రభువును ఆరాధించు, ప్రభువును ఘనపరచు, ప్రభువును స్తుతించాలా. చివరిగా మనం చూసుకొని ఆరాధనలో మనం ప్రవేశిద్దామండి. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చదవండి. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎటువంటి అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎంత మంచి వాగ్దానం అండి. పాపులం, నీచులం, దౌర్భాగ్యులం, అహంకారులం, గర్వంతో నిండిన వారం, పొగురు పట్టినటువంటి వారం, భక్తిహీనతలో ఉన్నటువంటి వారం మనతో ఎవరైనా వాగ్దానాలు చేస్తారండి? ఎవరు ఈ లోకంలో ఎవరు చేయరు. ఎంత గొప్ప దేవుడు నీతో వాగ్దానం చేసినాడు. ఏం వాగ్దానం చేస్తా ఉన్నాడు? ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఎటువంటి అపాయం రాకుండా యెహోవా మనల్ని కాపాడుతా ఉన్నాడు. తర్వాత ఏముంది? అద్భుతమైనటువంటి మాట ఏముంది? ఆయన నీ ప్రాణమును కాపాడు. కనుక ఉదయకాల సమయంలో ఆయన నీ ప్రాణం, నా ప్రాణము అద్భుతంగా కాపాడినటువంటి దేవుడుగా ఉన్నాడు. చుట్టూ భయంకరమైనటువంటి కరోనా ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితి, చుట్టూ కూడా వైరస్ ఉంది కదా. బయటికి వెళ్తే ఏమవుతుందో, లోపలికి పోతే ఏమవుతుందో, ఇతరులతో మాట్లాడితే ఏమవుతుందో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి దుస్థితి. ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి స్థితిలో ఆయన ఏ అపాయం కూడా రాకుండా మనల్ని అద్భుతంగా కాపాడినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎవరైనా కరోనా వ్యాధికి లోనయ్యి వారు బాగుపడి ఇంటికి వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడితే మనకు తెలుస్తుంది. మరణపు అంచుల వరకు వాళ్ళు పోయి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని మరణానికి అప్పగించలే. దేవుని వాక్యంలో రాయబడిన విధంగా ఏ అపాయం రాకుండా నన్ను దేవుడు కాపాడినాడు. అంతేనండి, ఆయన మన ప్రాణమును కాపాడినాడు. మనం ఎంతటి వారమండి. కరోనాను బట్టి అనేక మంది దైవజనులు, గొప్ప గొప్ప వారి లోకం విడిచి వెళ్ళిపోయినారు. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకంటే మనం ఏమాత్రం కూడా మనము గొప్పవారం ఎంత మాత్రం కూడా కాదు. అయితే ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఈ యాకోబు దేవుడు నీ ప్రాణము, నా ప్రాణము కాపాడి నన్ను సజీవుల లెక్కలో ఉంచినాడు. కనుక ఉదయకాల సమయంలో సజీవుడైనటువంటి ఈ దేవుడిని మనము ఆరాధించాలా, మనము ఘనపరచాలా. ఎట్లా ఆరాధించాలంటే మనం మొట్టమొదటిగా మనం చూస్తా వచ్చినాం. యెహోవా నీ వంటి వాడు ఎవడు? ఆయనటువంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎందుకు లేరు? ఆయన భూమి ఆకాశం కలుగజేసినటువంటి దేవుడు, మంటి నుండి నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవుడు, ఆయన నక్షత్రములకు పేర్లు పెట్టినటువంటి దేవుడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కనుక మనం ఏం చేయాలా? 75వ అధ్యాయం 1వ వచనంలో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము? తండ్రి, ఒకప్పుడు మేము భక్తిహీనులు, ఒకప్పుడు మేము పొగరుతో ఉంటా ఉన్నాం, ఒకప్పుడు అహంకారమైనటువంటి స్థితి, పొగరుతో కూడినటువంటి స్థితి, మా యొక్క అహంకారాన్ని బట్టి, మా యొక్క పొగరునేటటువంటి ఈ పాపాన్ని బట్టి మా జీవితం ఎలాగుంది? అక్రమము లేనటువంటి జీవితంలో అక్రమంగా మేము జీవిస్తా ఉన్నాం. రెండోదిగా మా యొక్క అహంకారము, గర్వముని ఈ పాపాన్ని బట్టి మేము దేవుని యొక్క సమాజంలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాం. అంతేనండి, మన యొక్క అహంకారము, గర్వము, మన యొక్క పాప స్థితిని బట్టి
మరణానికి పాత్రలమై ఉంటా ఉన్నాం. మన యొక్క పాప స్థితిని బట్టి శిక్షకు పాత్రలమై ఉంటా ఉన్నాం. మన యొక్క భక్తిహీనతను బట్టి సిగ్గు, అవమానం, నింద, అంతేనండి రక్షణకు వెలుపట నిజ దేవుణ్ణి కాని వాటిని మనం జీవిస్తూ పూజిస్తూ ఆరాధించేటటువంటి మనల్ని దేవుడు అద్భుతంగా ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తనకారుడు 75వ అధ్యాయంలో చెప్పినట్లుగా యేసు అనేటటువంటి నామములో నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఇంత ఘోరమైనటువంటి పాపలమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడు? అద్భుతంగా ఆయన నామంలో మనకు రక్షణ ఇచ్చినాడు. ఆయన నామంలో మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు. రెండోదిగా మనం చూస్తే ఆయన తీర్పు తీర్చేవాడు. నీ కొరకు నా కొరకు నీతి గల న్యాయాధిపతిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీవు నేను పొందవలసినటువంటి తీర్పు, శిక్ష, ఉగ్రత ఆయన తన మీద వేసుకుని నీకు విడుదల ఇచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు. మూడోదిగా మనం చూస్తా వచ్చినాం, ఆయన పాపపు పాత్రను ఆయన త్రాగి మనకు రక్షణ పాత్రను మనకి ఇచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలా, ప్రభుని మనము గణపరచాలి. చివరిగా మనం చూస్తా వచ్చినాం, యాకోబు దేవుడు నీకు నాకు దేవుడు అయినాడు. ప్రభువా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఉదయకాల సమయంలో నీకు నాకు దేవుడు అయినాడు. నీ ప్రాణం, నా ప్రాణం, మనందరి ప్రాణం కాపాడుతూ వచ్చినాడు. ప్రతి కీడు అపాయం నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చినాడు. కనుక మనం ఏం చేయాలి? ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు మాకు సమీపముగా ఉన్నాము. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము ఘనపరచాలా, ప్రభుని మనము ఆరాధించాలా. ఈ కొన్ని తలంపులతో మనము ప్రభుని ఆరాధన చేద్దామండి. దేవుడి కొన్ని మాటలు దీవించునుగా.